మీనరాశి వారికి 2025 ఆగస్టు సంవత్సరం మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు, స్థిరచరాస్తులు, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దు, శం, జ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులు. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం కూడా 5. అంటే ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంతే మీరు సంపాదించబోతున్నారు. కనుక ఖర్చులు తగ్గించుకోవడం, సృజనాత్మకంగా ఆలోచించడం, అలాగనే ప్రణాళికాబద్ధంగా మీరు వ్యవహారం చేయగలిగితే అప్పుల పాలు కాకుండా ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకనగా ఆదాయం అంతే ఉంది, ఖర్చు అంతే ఉంది. నీకు అధికమైనటువంటి ఆదాయం కావాలంటే అంటే సమయాన్ని వెచ్చించాలి, కొత్త శిక్షణ నేర్చుకోవాలి, సమయాన్ని కేటాయించాలి. అప్పుడే ఆర్థిక అభివృద్ధిలో మీరు ఒక ముందడుగు వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 1. అంటే నువ్వు చేసేది మంచి పని వలన, సత్కార్యక్రమం వలన మీకు మంచి సమాజంలో పేరు, ప్రతిష్ట, రాజగౌరవం మీ సొంతం కాబోతుంది. అలాగనే పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన 2025 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, కనుక ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక 1వ తారీఖు నుండి మార్చి 30 వరకు ఉగాది పండగ వరకు ఒకవైపు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నట్లయితే 2025 మే నుండి 4 పెద్ద గ్రహాలు మారడం వలన అర్ధాష్టమ గురువు, రాశిలోకి శని భగవానుడు, వ్యయంలో రాహు సంచార స్థితి, అనేక రకాలమైన పరిస్థితి ఉంటుంది. కనుక ఒకవైపు ఏలనాటి శని యొక్క ప్రభావం రాశిలోకి రావడం, అర్ధాష్టమ గురువు, వ్యయంలో రాహు అంటే ఆరోగ్య పరిస్థితిని చక్కబెట్టుకోవాలి. వేలకు తిండి, వేలకు నిద్ర, ఆసనం, వాక్శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని ఏర్పరచుకోగలగాలి. కనుక నాలుక రుచి కోరుకుంటుంది కదా అని చెప్పి అన్నీ తింటే అనేక వ్యాధులు ఉన్నాయి కదా అని చెప్పి 24 గంటలు మొబైల్ ఆదర్శ చూస్తే కళ్ళ ఇబ్బందులు, ధనం ఉంది కదా అని చెప్పి మంచినీటిలాగా ఖర్చు పెడితే అప్పుల పాలు, అంటే అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, లక్ష్యం, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ప్రతిరోజు సూర్యోదయం మునుపు రోలేయడం, సూర్య నమస్కారాలు చేయడం, సూర్య ఆసనాలు వేయడం, ప్రకృతితో మమేకమవడం చేయాలని చెప్పి కూడా గమనించాలి.